నమస్తే మయ్య. ఈరోజు మనకి గోవాలో డే 4. ఈరోజు మొత్తం వాటర్ యాక్టివిటీస్ కోసమే పెట్టేసామయ్య. ఏమేం చేసాము, ఎక్కడ చేసాము, వర్త కాదా అని చెప్పి వీడియోలో చెప్పేస్తా. వచ్చేయండి మరి. రెడీ 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 బర్త్డే సెలబ్రేషన్స్ స్టార్టెడ్ బ్యాండ్ మేళం బయలుదేరిందే. అయితే ఈరోజు వాటర్ రైడ్స్కి అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట. సో మా వాళ్ళందరూ చూడండి ఏ రేంజ్లో రెడీ అయ్యారు. అది షర్ట్ 100 రూపాయలు. గాయస్ అందరూ చూడండి, హ్యాపీ బర్త్డే చెప్పండి. హ్యాపీ బర్త్డే శర్వాణి. పడు బాబా. ఇంకా మార్నింగే లేచి ఫ్రెష్ అయిపోయి గుడికి వెళ్ళి దండం పెట్టేసుకుని మేమైతే స్టార్ట్ అయిపోయాం. మమ్మల్ని పిక్ చేసుకోవడానికి ఒక బస్సు అయితే పంపించారు. వాళ్ళే ఫోన్ చేస్తారు నైట్, డీటెయిల్స్ అన్నీ ఇచ్చేస్తే అన్న ఈ పికప్ పాయింట్కి రావాలని చెప్పి మేమైతే ఆ పికప్ పాయింట్కి వెళ్ళిపోయాము. ఆల్మోస్ట్ ఒక 40 మెంబర్స్ అయితే పడతారు మయ్య బస్సులో. ఒక్కొక్క చోట ఒక్కొక్కరిని ఎక్కించుకుంటూ ఫైనల్లీ డెస్టినేషన్ అయితే రీచ్ అయిపోయాము. ఆల్మోస్ట్ ఆర్పోరా నుంచి అక్కడికి వెళ్ళడానికి 20 to 25 మినిట్స్ జర్నీ అయితే పడుతుంది. చాలా మంది జనం ఉంటారు మయ్య. ఇది ఒక గ్రాండ్ ఐలాండ్ అంటారు. నాకైతే అది గ్రాండ్ ఐలాండ్లో అనిపించలేదు, బట్ జర్నీ అయితే చాలా బాగుంది. మిమ్మల్ని బస్సులో నుంచి మళ్ళీ పడవలోకి అయితే షిఫ్ట్ చేస్తారు. మీరు స్టార్టింగ్ అక్కడ అన్న దగ్గర ఒక హాఫ్ పేమెంట్ చేయాలి, మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక మిగతా రిమైనింగ్ పేమెంట్ మొత్తం చేయాలి. మయ గుర్తుపెట్టుకోండి, మ్యాక్సిమం క్యాషే క్యారీ చేయండి, ఫోన్పేలు అలాంటివి మాత్రం తీసుకెళ్ళకండి. ఎందుకంటే అక్కడ కొంచెం ఇబ్బంది పడాలి, ఎవరి దగ్గర మనీ లేకపోయినా కొంచెం సఫర్ అవ్వాలి. సో మ్యాక్సిమం క్యాష్ క్యారీ చేయడానికి ట్రై చేయండి. ఇంకా పడవలోకి అయితే ఎక్కేసాం మాయా. పడవ అయితే ఇచ్చి పడేసింది. మనకి ప్యాకేజ్ 1500 చెప్పాడు కదా, ఫైనల్లీ 1200కి అయితే ఓకే చేశారు. మీకు కూడా డిస్కౌంట్ కావాలనుకుంటే కనుక ఈ వీడియో చూపించండి. అలాగే మాయా స్విమ్ సూట్కి ఒక 200 రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నారు. అది ఎవరి దగ్గర అయినా సరే కామన్. ఇంకొక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మాయో, మీరు కనుక ఆల్కహాల్ తాగితే తప్పకుండా మీతో పాటు తీసుకెళ్ళిపోండి, చిన్న ప్రాబ్లం కూడా అవ్వదు. పడవలోనే వాళ్ళు డబల్ రేట్ పెట్టి అమ్మేస్తున్నారు. ఎందుకు మనం డబల్ రేట్ పెట్టి కొనడు? అతను కనబడుతున్నాడు కదా, తనే స్కూబా డైవింగ్ ఎలా చేయాలి, ఇన్స్ట్రక్షన్స్ మొత్తం అన్నీ క్లియర్గా చెప్తారు. తను చెప్పింది మాత్రం ఒక్కసారి వినండి, అంటే మీరు వెళ్ళినప్పుడు, ఎందుకంటే క్లారిటీగా చెప్తారు. దాన్ని బట్టి ఫాలో అయితే కానీ మనం స్కూబా డైవింగ్ లోపలికి వెళ్ళి ఎంజాయ్ చేయలేము. ఫస్ట్ అయితే నేను ఒక్కడనే వెళ్ళాను, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క నెంబర్ ఇస్తారనమాట, అందరూ లైన్లో వెళ్ళాలి. అక్కడ అలా ఏం లేదు, అలా పడితే అలా వెళ్ళిపోయారు అనుకోండి. మీరు ఈ ఇన్ఫర్మేషన్ పర్టికులర్గా మీకు యూజ్ అవుతుందని మాత్రమే చేస్తున్నా. ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, ఇదిగో చూసారా సింబల్స్ ఇస్తున్నారు, అలా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. దాన్ని బట్టి మనకి లోపలికి వెళ్ళిన తర్వాత అది యూజ్ అయ్యిద్ది. ఇంకా స్విమ్మింగ్ కూడా చేసుకోవచ్చు. మీది కనుక స్కూబా డైవింగ్ అయిపోతే పక్కన కనబడుతున్నారు చూసారా, స్విమ్మింగ్ లాగా చేసుకోవచ్చు. ఇది ఆల్మోస్ట్ మిడిల్ ఆఫ్ ద సీ అని చెప్పాలి. ఇంకా మాయ స్కూబా డైవింగ్ గురించి నేనైతే ఫస్ట్ టైము, నాకైతే పెచ్చగా నచ్చేసింది. ఆల్మోస్ట్ ఒక 1 minute 2 minutes ఉంచుతున్నారంటే అంతకు మించి అయితే ఉండట్లేదు. మీకు కనుక కపుల్ వీడియో కావాలంటే కనుక సపరేట్గా అమౌంట్ అయితే ఛార్జ్ చేస్తారు. మేమైతే తీయించుకున్నాము, ఎందుకంటే ఆ రోజు ఒక మెమరీలా ఉంటుందని చెప్పి. కపుల్ వచ్చి 700 తీసుకున్నారు. ఇంకా మీరు సింగిల్గా అయితే కాంప్లిమెంటరీ వీడియో అయితే ఇచ్చేస్తారు మీకు. మీరు డబ్బులు ఏం పే చేయాల్సిన అవసరం లేదు. లోపలికి వెళ్ళిన తర్వాత ఆ ఇన్స్ట్రక్షరే మనకి ఇలా చేయాలి, ఇలా సింబల్స్ పెట్టండి, అది ఇది అంటారు. ఎందుకంటే మనకి ఫస్ట్ టైం కదా, ఆల్రెడీ ఒక 2-3 సార్లు చేసి ఉంటే కనుక మనం వాళ్ళ మాట వినాల్సిన అవసరమే లేదు. మేమైతే ఫస్ట్ టైం చేసాం కాబట్టి వాళ్ళు ఏం చెప్తే అది చేసాము, ఎందుకంటే కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలి. కానీ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది మాయ. నాకు తెలిసి పడవ మొత్తంలో నేను చోటుగాడు మాత్రమే ఎక్కువసేపు ఉన్నాము లోపల. మిగతా వాళ్ళందరూ 30 seconds 1 minute 1.5 minute వచ్చేసారు. నేను వాడు మాత్రం 2 minutes దాకా ఉన్నాము. ఇంకా ఆశీష్ గారు కూడా 1.5 minute ఉన్నాడు, బాబీ గారు కూడా 1 minute ఉన్నాడు. నాని గడు అయితే చేయనని భయపడిపోయాడు. కొంచెం అలా దిగి మళ్ళీ వెంటనే పైకి వచ్చేసాడు. అందుకే ఆడు వీడియో అయితే అప్లోడ్ చేయలేదు. కానీ ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చి పాడేసింది. మీరు తప్పకుండా ట్రై చేయాలి. ఇంకొకటి, మేము ఈ ప్యాకేజ్ తీసుకోవడం గల కారణం ఏంటంటే ఇది బాగాలో కూడా యాక్టివిటీస్ ఉంటాయి, కల్లంగొట్లో కూడా
యాక్టివిటీస్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే అక్కడ స్కూబా డైవింగ్ కొంతమంది చెప్పడం ఏంటంటే ఉంటుందన్నారు, కొంతమంది ఉండదు అని చెప్పారు. ఎందుకు ఇలాంటి రిఫరెన్స్ తేలడం అని చెప్పి మేమైతే ఈ ప్యాకేజ్ తీసేసుకున్నాం. ఎందుకంటే ఈ ప్యాకేజ్లో స్కూబా డైవింగ్ కూడా ఇంక్లూడ్ అవుతుంది, అలాగే వాటర్ రైడ్ కూడా అవుతుంది. లంచ్లో చికెన్ ఇంకా వెజ్ వాళ్ళకి బటానీ కర్రీ అయితే వేశారు. ఇదిగోండి ఇదైతే బనానా రైడ్, మొత్తం అందరం ఒకేసారి అయితే వెళ్ళిపోయాము. చాలా బాగుంది. తర్వాత ఇది పారాస్కైలింగ్, ఇది కూడా చాలా బాగుంది. ఇంకొకటి ఏంటంటే దీంట్లో మీరు ఒక 300 ఎక్స్ట్రా పే చేస్తే వాళ్ళకి మిమ్మల్ని చాలా హైట్ తీసుకెళ్తారు. అదైతే చాలా బాగా నచ్చింది. నేను, బాబీ గడు, ఆశీష్ గడు మేము ముగ్గురం అయితే ట్రై చేసాము. ఇచ్చే పడేసింది. నానిగడు, చోటుగడు కొంచెం భయపడ్డారు, వాళ్ళైతే చేయలేదు. జస్ట్ నార్మల్గా వాళ్ళు తీసుకెళ్ళినట్టు అంత హైట్ మాత్రమే తీసుకెళ్ళారు. మమ్మల్ని అయితే చాలా హైట్ లేపారు. మాకైతే ఇది చాలా బాగా నచ్చింది. ఇది మాత్రం ఎక్స్పీరియన్స్ చేయాలి మాయా. నేను కొన్ని వీడియోలో చూశాను మాయా, ఒక్కొక్కసారి ఇద్దరిని తీసుకెళ్ళిపోయారు. మమ్మల్ని కూడా అలా తీసుకెళ్తారామనుకున్నా, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత లేదు, ఒక్కొక్కసారి ఒక్కరు మాత్రమే అని చెప్పారు. అది మాత్రం నాకు మంచి రిలీఫ్ ఇచ్చింది. ఎందుకంటే ఇద్దరం వెళ్తే అంత ఎంజాయ్మెంట్ ఉండదు, అంత ఫీల్ కూడా రాదు. ఒక్కరు వెళ్తే మాత్రం కిర్రాకు ఉంటుంది. అది మాత్రం మేము కంపల్సరీ ఫీల్ అయ్యాము. సో మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి, ఒకరు వెళ్తారా ఇద్దరు వెళ్తారా కనుక్కొని మాత్రమే వెళ్ళండి. ఇదైతే సముద్రంలో ముంచి పైకి లేపి అన్న అయితే 300కి 100% న్యాయం చేశాడని చెప్పాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి స్పీడ్ బోట్ మాయ. స్పీడ్ బోట్ అయితే 2 ఉన్నాయి, చాలా మంది జనం ఉన్నారు. అంతే మన బ్యాచ్ కాకుండా ఇంకొక 4-5 బ్యాచ్లు అయితే వచ్చినాయి. ఒకేసారి అంతమందిని తీసుకెళ్లాలంటే చాలా లేట్ అయిపోయింది. అందుకే అనుకుంటా రోజు మొత్తం పట్టేసింది. నాకు ఆల్మోస్ట్ ఒక 1 minute 130 seconds తీసుకెళ్ళాడు అంతే. చోటుగాని మాత్రం ఎక్కువసేపు తీసుకెళ్ళాడు. ఇంకా మామూలు కూడా అంతే, మహా అయితే 30 seconds 1 minute, అంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బంపర్ రైడ్. ఇదేంటంటే ముగ్గురు లోపల పడుకోవాలి, ఇద్దరన్న వెళ్ళొచ్చు, ఒకేసారి ముగ్గురన్న వెళ్ళొచ్చు. నేను, చోటుగడు, నానిగడు అయితే ఒకసారి వెళ్ళాము, ఆశీష్ గడు, బాబీ గడు అయితే ఒకసారి వెళ్ళారు. ఏంటంటే పడవగా కట్టుకుని లాక్కి వెళ్తారు. సో అదనమాట. డే మొత్తం ఇలా వాటర్ యాక్టివిటీస్తో కంప్లీట్ అయిపోయినాయి. వర్తా కాదా అంటే మాయ, నాకు తెలిసినంత వరకు వర్త అనిపించింది. కాకపోతే ఒక చిన్న మైనస్, డే మొత్తం ఇచ్చేయాలి, అదే నాకు అంత నచ్చలేదు. చూశారు కదా మాయ, మీ దగ్గర టైం ఉందనుకోండి, ఈ ప్యాకేజ్ నేను తప్పకుండా రికమెండ్ చేస్తాను. టైం లేదంటే కనుక 2-3 గంటలు అయిపోద్ది. బాగా కానీ కళ్ళంగట్ట కానీ వెళ్ళండి, అది కూడా చాలా బాగుంటుంది. ఇంకా మాకు మొత్తం కంప్లీట్ అయ్యేసరికి 7 అయితే అయిపోయింది. రూమ్కి వచ్చి మళ్ళీ ఫ్రెష్ అయ్యి, ఆ రోజు చోటుగడి బర్త్డే కదా, సెలబ్రేషన్స్ ఎక్కడ చేద్దాము అని చెప్పి అలా చూస్తుంటే మాకు దగ్గరలోనే క్లేజే బార్ అని చెప్పి ఒకటి కనబడింది. అది కూడా చాలా ఓల్డ్ బార్ అనమాట. సో దానికి వెళ్ళాము. అక్కడ మొత్తం రష్యన్సే ఉన్నారు. చాలా అంటే చాలా బాగా నచ్చేసింది. సెలబ్రేషన్స్ అయితే అక్కడే స్టార్ట్ చేశాను. ఒకసారి చూడండి మీరు కూడా. Happy birthday to you, Shivani. సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా జరిగినాయి మాయ. కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు వచ్చి చోటుగడికి అయితే విష్ చేశారు. అదైతే చాలా బాగా నచ్చింది. ఇంకా అక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంది. మీరు కనుక అర్పోరా వైపు కనుక స్టే తీసుకుంటే తప్పకుండా ఈ బార్ని అయితే ఒక్కసారి విజిట్ చేయండి. దీని పేరు వచ్చి క్లేజే బారు, చాలా బాగుంది. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేయండి మాయ. ఉంటాను మరి, జై హింద్.